పాదాభివందనం. నా పేరు ఈ సత్యనారాయణ గౌడ్, కానీ ఇప్పటి నుంచి నా పేరు గౌడ్ కాదు, బీసీ బిడ్డే నేను. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఒకటి ముఖ్యంగా రిటైల్ అయిన సార్కి ఏం చెప్పాలనుకున్నా రామరెడ్డి నగర్లోని గత 20 సంవత్సరాల నుంచి మా డెనిస్ సమస్య చాలా ఉన్నాయి సార్. దానికి పొల్యూషన్ అనేది మాకు ఎట్లా సాల్వ్ చేస్తారో మీ ఆశీస్సుతోనే మాకు రామరెడ్డి నగర్ అనేది మంచి చేయాలి. ఒక సీట్ నెంబర్ 1 నుంచి 10 దాకా నల్ల వచ్చిందంటే మినిమమ్ ఒక 10 నిమిషాలు ఫస్ట్ వేస్టేజ్ ఆ గలీజ్ లేనని వదిలిపెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ క్లియర్గా వచ్చిన తర్వాత మళ్ళీ బంద్ చేసి పట్టుకోవాల్సి వస్తుంది. మాకు గంట సేపు ఇప్పుతున్నా అందులో 15-20 నిమిషాలు వేస్టేజ్ పోతుంది. దాని తర్వాత మాకు నల్ల నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేవు. కానీ డెన్నిస్ కూడా సరే ఇప్పుడు సీట్ నెంబర్ 1లో చాలా అయిందనుకో, 2లో చాలా అవుతుంది, 2లో చేసిననుకో 3లో చాలా అవుతుంది, 3 అయినాక 10 దాకా అట్లా అవుతుంది సార్. డెన్నిస్ అనేది మా దగ్గర ఏం సరిగా లేదు. అది కూడా 20 ఏళ్ళు అవుతున్నాయి కానీ అసలు మాకు డెన్నిస్ సమస్యనే చాలా ఇస్తుంది సార్. ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది. బోనాల పండుగ నుంచి బోనం తీసుకొని అమ్మవారి దగ్గర రావాలంటే అందరూ ఆ మురికి వాళ్ళకెళ్ళి తొక్కుకుంటూ వస్తుంది సార్. అది ఇంకోటి మళ్ళీ అలాగే మన స్కూల్ పిల్లలు కూడా మన స్కూల్ పోవాలంటే కూడా గలీజ్ వాటర్ నుంచే వస్తున్నారు సార్. మాకు చాలా తక్లీఫ్ ఉంది సార్. అది దయచేసి 20 ఏళ్ళ నుంచి ఉన్న ఈ సమస్య మీ ఆశీస్సులతో ఈ యొక్క డెనేస్ సమస్య మాకు తీరుస్తుందని చెప్పి మాకు ఎంతో ఆశ. దగ్గర మేము ఒక 20 మంది సభ్యులందరూ కలిసి నీ దగ్గరకు వచ్చి మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి సాయన్న గారికి మరి మీ ఆశీస్సులతో అలాగే అది ఒకటి క్లియర్ చేస్తారని చెప్పి ఆశీస్సులు తీసుకొని మనవి. నమస్తే అన్న, నా పేరు రాచకొండ శివకుమార్. నేను బీరప్పగడ్డ కాలనీ అధ్యక్షుడిని, మళ్ళా పద్మశాలి సంఘం చిలకనగర్ యువజన సంఘం అధ్యక్షుడిని. అన్న మేము కాలనీ తరపున వస్తే మీరు ఒక షెడ్ శాంక్షన్ చేసినారు, మాకు ధన్యవాదాలు అన్న. మా కాలనీకి ఎంబటే షెడ్ శాంక్షన్ చేసి ఇప్పుడు మొన్ననే కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు. అయితే మేము ఇంకొకటి ఏంటంటే పద్మశాలి సంఘం తరపున మీ దగ్గరికి 2 సార్లు రిప్రజెంటేషన్ కోసం వచ్చినామన్న. ఏంటంటే పద్మశాలి సంఘం ఒకటి శ్మశాన వాటిక కావాలని చెప్పి అక్కడ ల్యాండ్ ఉంది, అక్కడ కావాలని కొంతమంది నాయకులు మాకు అడ్డుపడుతున్నారు. ప్లస్ ఇంకా ఒకటి కుల భవనం కావాలని చెప్పి కూడా రిప్రజెంటేషన్ పంపిస్తే మీరు కలెక్టర్ గారికి పంపించారు. కలెక్టర్ గారి దగ్గరికి పోతే మాకు ఇంకా అందలేదని చెప్పారు. అదొకటి చూడండి అన్న. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంపీ అయ్యాక మేము మా కాలనీలో చాలా సమస్యలు తీర్చుకున్నామన్న. అంటే మీ పేరు చెప్పుకొని మేము సమస్యలు తీర్చుకుంటున్నామన్న. అంటే మేము మీ దాకా కూడా వస్తలేము, జిహెచ్ఎంసీ ఆఫీస్కి పోయి మేమే కొట్లాడుతున్నాము. మా కాలనీ తరపున ఒక 50-60 మంది పోయి మేమే కొట్లాడుతున్నాం. మీరు సమస్య చేస్తారా, లేకపోతే మేము ఈటల రాజేందర్ గారికి కాల్ చేయన్నా అని చెప్పి, అంతే అన్న కాల్ చేయన్నా అని చెప్తే మాకు రోడ్డు పడుతున్నాయి. మాకు కార్పొరేటర్ గారు ఎంత అడ్డు పడుతుర్రో, ఎంత హింసించినా కానీ మా పనులను మేము కొనసాగిస్తున్నాం అన్న మీ పేరు చెప్పుకొని. అట్లనే మీరు అదే అభివృద్ధిని కొనసాగిస్తూ కొంచెం మా పద్మశాలి కుల సంఘానికి కూడా కొద్దిగా భవనానికి ఒక్కసారి ఎంఆర్ఓ గారికి కొద్దిగా ఆ శ్మశాన వాటిక కూడా కొద్దిగా మాకు అందించేలాగా కోరుతున్నామన్న. ధన్యవాదాలు అన్న. అందరికీ నమస్కారం. బడిగిన వర్గాల ఆశాజ్యోతి అన్న రాజేంద్రన్న గారికి ఫంక్షన్లలో పోయినప్పుడు చర్చించాలి. మన కులాలలో ఏం చేసామంటారే, మన బెస్తోలను రబ్బయి, మన ముదిరాలను రబ్బయి, మనం అది రబ్బయి ఇది రబ్బయి అని మనం చాలా మాట్లాడతాం. మన కులం గురించి మాట్లాడడం బంద్ చేయాలి ఫస్ట్. రీసెంట్గా ఒక పెద్ద నాయకుడు మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోనే నన్నే హేళనగా మాట్లాడాను. అరే బీజేపీ పార్టీలో ఎవరు లేరు రబ్బయి, నువ్వే డిగ్రీ చదువుకున్నావు, నువ్వే పీజీ చేసినావు అని. నేను ఆయన కాల్ చేసి మళ్ళీ చెప్పడం జరిగింది కూడా, అన్న నా చిన్న కులం కావచ్చు, నేను మంచిగా చదువుకున్నా, నేను 3000 మంది విద్యార్థులకి ఇన్ఛార్జ్ కూడా ఉన్నా నేను అని నేను ముఖం మీద కొట్టినట్టు ఫోన్ చేసి చెప్పి నేను. కాబట్టి నేను అంటుంది ఏంటంటే, మనం నలుగురిలో కూర్చున్నప్పుడు మన కులాన్ని, మన బీసీ మతాన్ని మనం ఏదైతే అనుకుంటున్నామో అది మతం లాగానే భావించాలి. దాన్ని కులాల వారిగా విభజించి పాలించకండి. ఎక్కడ ఉన్నా కూడా మనం రాజకీయంగా ఎదగాలంటే మన బీసీ నాయకుడి పేరు ఎక్కడున్నా మనం చెప్తూ ఉండాలి. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, ఎక్కడున్నా కూడా ఈ కులాలు పక్కకు పెట్టేసి మన బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కావాలి, మన బీసీల హక్కులని అడుక్కోవద్దు, మనం తెచ్చుకోవాలనే స్థాయిలో మనం ఉండాలని కోరుకుంటూ, రాజేంద్రన్న గారికి ముందు ఫస్ట్ టైం నేను మాట్లాడడం, అన్న మీరు ఏమన్నా వేయండి, మన బీసీ కులాలు జెండా ఎగరేసేటట్టు మీరు పోరాడు. ధన్యవాదాలు. పెద్ద తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇప్పుడు మన కుల సంఘాలలో ఇంతమంది బీసీలు అంటే కేవలం చదువుకోకుండా వెనుకబడిన కులాలు ఉంటుండే. ఇప్పుడు చాలా విషయాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. స్కూళ్ళు, హాస్పిటళ్ళు, అన్ని రంగాల్లో విద్యార్థులు బీసీలు ముందుకు పోతూ ఉన్నారు. ఇప్పుడు బీసీలు అంటే బ్రిలియంట్స్ అన్నట్టు కాడికి నడుస్తూ ఉంది. కాబట్టి బ్రిలియంట్ క్యాస్ట్గా ఈరోజు పోతూ ఉంది. మనందరం కూడా మరి దాంట్లో భాగంగా లోకేష్ గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం.
వేదికలు అలంకరించిన పెద్దలందరికీ అలాగే మా ఎంపీ గారికి నమస్కారం. మరి బీసీలలో అత్యంత దుర్భాగ్యమైన స్థితిలో ఏదైనా కులం ఉందంటే అది మా ఒడ్డర జాతి మాత్రమే. ఎందుకంటే ఇప్పటికి కూడా మా వాళ్ళు రాళ్ళు రప్పలు కొండలు ఇసుక మన్ను అనుకుంటూ కొట్టుకుంటూ అక్కడనే మా పిల్లలు బతుకుతున్నారు. కానీ ఇంతవరకు ఏ విద్యకి కానీ ఏ ఒక్క పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే కాదు, ఇంతవరకు అసెంబ్లీలో కాలు పెట్టని జాతి అంటూ ఏదైనా ఉందంటే అది నా ఒడ్డర జాతి మాత్రమే. అటువంటి జాతి నుంచి వచ్చిన బిడ్డను నేను ఈరోజు అన్నగారు నా గురించి చదువుకున్న పిల్లలు కూడా ఈరోజు మన జాతిలో ఉన్నారని చెప్పడం నాకెందుకో ఇది చాలా గర్వంగా అనిపిస్తున్నది. ఎందుకంటే మేము మా పూర్వీకులను చూస్తూనే ఉన్నాము. మేము ఎక్కడైతే ఒక నాయకుని నమ్మి ఈరోజు మా నాయకుడు నీతివంతుడు ధర్మవంతుడు మరి ఇటువంటి నాయకునితో ఉంటే మా రాజుతో ఉంటే మేము మంత్రులం అవుతాము, మేము కూడా ఓ స్థాయికి వెళ్తాము అనేసి ఆ నాయకునితో మేము కలిసి పనిచేస్తే మాకు కూడా మా బతుకులు మా జీవితాలు మారుతాయన్న నమ్మకంతో మేము పనిచేస్తున్నాము. ఈరోజు మీ అందరి ముందు నిల్చొని మాట్లాడుతున్నారంటే కారణము మా రాజేందర్ గారి నాయకత్వం మాత్రమే. అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గడ్డం సాయన్న గారికి కూడా నేను చాలా ధన్యవాదాలు జరుపుతున్నానన్న. మరి మేము చదువుకున్నాము కానీ మా జాతి సార్ మా ఒక ఒడ్డర జాతి మీకు తెలుసు. కానీ నా నుంచి ఒక చిన్న విన్నపం సార్, మొన్న మీరు ఏ విధంగా అయితే మా ఫతేనగర్ బస్తీకి వచ్చారో మా ఫతేనగర్ బస్తీలో ప్రజలు రైల్వే బ్రిడ్జ్ పరంగా సమస్యకు అదే విధంగా మీరు మా జాతి కోసం ఒక్కసారైనా సరే పలానా ఒడ్డర జాతి ఇప్పటికి కూడా ఈ స్థితిలో ఉన్నని ఒక్కసారైనా పార్లమెంట్లో మాట్లాడితే మేము ఆ రోజు మా జీవితానికి అదే చాలనుకుంటాం సార్. మా నుంచి మేము ఏది అడుగుతలేము. మీరు ఎదిగి మీరు ఒక నాయకత్వంలో ఉంటే మీ వెనకాల మేము ఉంటాము అన్న ధైర్యంతో మేము ఉన్నాం సార్. మరి మీరు ఏది చెప్పినా సరే దానిలో ఆ మార్గంలో నడవడానికి మేము ఎల్లప్పుడూ మా జాతి నుంచి మేమందరము సిద్ధంగా ఉన్నాం సార్. ధన్యవాదాలు. రాజేంద్రన్న గారి నాయకత్వం. నాయకుడు అన్న అంటే నేను ఉన్నానంటూ అందరినీ కలుపుకునేటువంటి మన మల్కాజ్గిరి పార్లమెంట్ మన ఈటల రాజన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేను అయితే కప్రా ముద్రాజ్ సంఘం తరఫున కప్రా ముద్రాజ్ బీసీ ఐక్యత కోసం గత 20 సంవత్సరాల కిందనే మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహాన్ని మొట్టమొదటి ఏర్పాటు చేసినటువంటి ఘనత మా కప్రా ముద్రాజ్ సంఘం మరియు కప్రా ముద్రాజ్ బీసీ సంఘాలు కలుపుకొని కాంస్య విగ్రహాన్ని మొట్టమొదటి ఏర్పాటు చేసినాం. అదేవిధంగా కూడా మరి అన్నగారు అల్వల్లో ఉన్నప్పటి నుంచి కూడా అప్పుడే ఆ విగ్రహానికి ఆవిష్కరణకు అన్నను ఆహ్వానించాం. అది చాలా గొప్ప విషయం అది. మరియు మాది ఉప్పల్ అసెంబ్లీ కప్రా మున్సిపల్ డివిజన్ చెర్లేపల్లి డివిజన్ మాది. నేను గతంలో డివిజన్ 3 నుంచి కార్పొరేటర్ పోటీ చేసిన. మాకు గతం 5 సంవత్సరాల కిందట ఏదైతే ప్రభుత్వ భూమిలో బీసీ ఎస్సీ భవనం నిర్మాణం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే భవనం కోసం మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం కోసం మరి ఏదైతే అప్పటి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మన ప్రభాకరణ గారు మరి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఉన్నటువంటి మన నగర మేయర్ బొంతురామన్ కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టిండు. అది అట్లే ఉన్నది. కాబట్టి అయితే అక్కడ ఉన్నటువంటి కప్రా మున్సిపల్ కావచ్చు చెర్లేపల్లి కావచ్చు దాదాపు 70% స్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా నిరుపేదలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలో ఉద్యోగం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. మరి అటువంటి వారికి చిన్న ఫంక్షన్ చేద్దామన్నా కూడా మరి కుల సంఘాల సమావేశం పెడదామన్నా కూడా అక్కడ అటువంటి మన భవనాలు లేవు. కాబట్టి మరి ప్రభుత్వ భూమి 215లో మరి 222లో ఒక 5-6 ఎకరాలు ఉన్నది ఇప్పుడు ఖాళీ స్థలం. కాబట్టి అది వెంటనే మనం అన్నగారు దాన్ని వెరిఫై చేసి ఆ ప్రభుత్వ భూమిలో కుల సంఘాల భవనంతో పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఒకటి తర్వాత 100 పడకల ఆసుపత్రి కట్టిస్తున్నట్టయితే ఆ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా అది అందరూ కూడా వినియోగించడం. కాబట్టి మరి అవకాశం ఇచ్చినటువంటి సాయన గారికి ఏంటంటే యువతకి ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమో తెలియట్లేదు ఎవరికి.
ఇప్పుడు మన సార్ మొన్న ఈ విధంగా పెట్టిన ఎగ్జిబిషను సెంట్రల్ పథకాల గురించి తెలియదు చాలామందికి. ఇలాంటి ఎగ్జిబిషన్ ద్వారా కూడా చాలామంది తెలిసినాయి మన పథకాలు ఏమున్నాయో, మనకి ఏం లోన్లు వస్తున్నాయో, కేంద్ర ప్రభుత్వం నుంచి అందే మనకి వెసులుబాట్లు ఏమున్నాయో తెలిసింది. యువతకు కావాల్సిన లోన్లు ఒక 100 నుంచి 120 పైన లోన్లు ఉంటాయి. కానీ ఆ లోన్ గురించి దాని వివరణ గురించి ఎవరికి తెలియదు ఇప్పటివరకు. యువతకి తెలియకుండా చదువుకున్నా సరే కానీ జాబులు రాక, సంఘం నుంచి పోయినా సరే వాళ్ళకి ఎలాంటి ఆర్థిక తోడ్పాటు లేక కొద్దిగా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. దీని మీద మన ఎంపీ గారు కూడా కొద్దిగా చర్య తీసుకొని అసలు సెంట్రల్లో పథకాలు ఎన్ని ఉన్నాయి, ఎన్నిటి మనం బయట అందరు ఉపయోగించుకోగలుగుతాము, అలాంటి కూడా ఎగ్జిబిషన్ లాంటిది ఒక యువత గురించి పెడితే మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. ఇంకోటి కుల సంఘాల విషయానికి వస్తే వాళ్ళకి కులం అంటేనే ఒక ఆత్మగౌరవము. ఈ ఆత్మగౌరవంతో అభివృద్ధి సాధ్యమవుతుంది అనుకుంటున్నాం మేము. వాళ్ళ కూర్చోవడానికి కూడా ఒక రేకుల షెడ్ కూడా లేకుండా చిన్న చిన్న ఇండ్లలో, చిన్న చిన్న గదులలో వాళ్ళ సంఘం సమావేశం పెట్టుకొని వాళ్ళందరూ సొసైటీకి ఎలా ఉపయోగపడదామో దాని మీద ఆలోచిస్తున్నారు సార్. దీని గురించి కొద్దిగా మీరు మాకేమైనా తోడ్పాటు అందిస్తే బాగుంటుంది. మెయిన్గా యువతకి అంటే మీరు లోన్ల గురించి ఎలా చేయాలో ఎగ్జిబిషన్లా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాము. ఈ సమస్య అంటే డ్రైనేజ్ మొత్తం ఇప్పటి దగ్గర చెప్పిన వాళ్ళందరూ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది. బోరింగ్ ఖరాబ్ అయితే కూడా కంప్లైంట్ ఇస్తే చేసే దిక్కు లేదు మా దగ్గర. అది మేము వేయించుకొని కూడా 30 ఏళ్ళు అవుతుంది. ఒక ఐండ్ పోయిందంటే మీరు వేసుకోండి అని బడ్జెట్ లేదు అని అంటున్నారు. ఆఫీస్కి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. ఇప్పుడు ఈటల రాజేంద్ర అని వచ్చిండు, చిన్నదానికి పోయి చెప్పాలంటే కూడా మాకు ఇది అనిపిస్తుంది. అక్కడ కాలనీ వాళ్ళకు చెప్పి అక్కడ వాళ్ళకు చేసే బాధ్యత అన్నకు మేము మనీ చేసుకుంటున్నాం. పెద్దలు ఈటల రాజేంద్ర అన్నకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, చిన్నలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బత్తిని సురేందర్ గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను గత 30 ఏళ్ల సంది నేను పార్టీలో సంఘంలో తిరుగుతున్నాను. మనకిప్పుడు రావంతపురం నియోజకవర్గంలో అన్ని రామరెడ్డి నగర్ అన్ని నగరాలు అన్నీ బాగుపడాలన్నా, అన్నీ డెవలప్ కావాలన్నా ఫస్ట్ మన రాజకీయంగా ఎదగాలి. మనం రాజకీయంగా ఎదగంటే మన ఓటే మన ఆయుధం. ఆ రోజుల్లో అన్యస్త్రాల కంటే బ్రహ్మాస్త్రం ఎంత ముఖ్యమో ఇప్పుడు అనుభవం కంటే ముఖ్యమైనది ఓటు. కాబట్టి ఓటు ద్వారానే మనం బీసీలకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలనే కూడా మన ఓట్లు మనం వేస్తున్నాము. 11% ఉన్న వాళ్ళు ఓసీలు మాత్రమే గెలుస్తున్నారు, వాళ్ళే బాగుపడుతున్నారు. మన ఓట్లు మనం వేసుకున్నప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ ఎలక్షన్ అయినా బీసీల ఓట్లు బీసీలకు వేసుకున్నప్పుడే మన చట్టసభలో మన కాలు పెట్టినప్పుడే మన సమస్యలు తెలియదు. డ్రైనేజీ మోరీ బాత్రూమ్లు మాట అవుతుంది తప్ప మనం ఇప్పుడు రానున్న ఎలక్షన్లో బీసీలకి ఓట్లు వేసుకొని బీసీలకే గెలిపించుకున్నట్టయితే మనకి అన్ని సమస్యలు జరుగుతాయి. మనకి అన్ని ప్రాబ్లం పోవాలంటే అన్ని ఆయుధాల కంటే ఓటు ఆయుధం ముఖ్యం. ఈ విధంగా మనం తెలియజేస్తే ఫస్ట్ మనం ఎలక్షన్లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మన బీసీ ఓట్లు బీసీలకు ఓట్లు వేసుకోవాలి. ఎవరో ఒకరు మోసపోయారని, ఎవరో ఒకరు మోసం చేసిరని ఆ రోజు దేవేంద్ర గౌడ్ బీసీల గురించి పోరాడు. అప్పుడు ఏమైనా కులం పేరు చెప్పకుండా ఎల్లే మల్లె పుల్లే అని చెప్పుకున్నావు. ఎప్పుడైతే దేవేంద్ర గౌడ్ ఎదిగిండో నీ కుర్మా, నీ గౌడు, నీ రెడ్డి, నేను ఎల్మా అని చెప్పుకునే కానీ పరిస్థితి ఉంది. ఆ తర్వాత రాజేంద్ర వచ్చినాక కూడా ఇప్పుడు మన బీసీలో గ్రిప్ ఉంది. మనం సాధించేది ఏదో ఇప్పటి వరకు స్వతంత్రం 77 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీసీలు, కార్పొరేటర్లు వార్డు నెంబర్ గెలుస్తారు. మనం కొట్టేసింది టార్గెట్ ఏంటంటే ముఖ్యమంత్రి. మన వీధిగా అవుతాం. మనం 62-60% ఉన్నాం, 11% ఉన్న వాళ్ళే గెలుస్తారు. ఫస్ట్ మన ఓటు ఎప్పుడైతే మనం బీసీలు ఓటు వేసుకోవాలో మన బీసీలను మర్చిపోవాలి. మన బీసీలకు మాట ఓటు వేసినప్పుడే మన బీసీలను గౌరవించుకోవాలి. అది గుర్తుపెట్టుకోరు వాళ్ళు. ఎవరైనా చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి అని బట్టే కాదు, మన ఓటు మనం వేసుకున్నప్పుడే మనం అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని ఈ సభ తెలియజేస్తున్నాను. జై పాపన్న, జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. రాజ్యాలు ఉండే ఇవాళ మారవాళ్ళు అంటాను కదా, ఇవాళ మారవారు మన జోలికే రారు. ఆనాడు రాజయ్య అని పెట్టుకుంటే ఆనాడు ఉన్న దొరలకు ఇష్టం లేకుండే. నేను కాస్త ముద్దుకుండేనట చిన్నప్పుడు, ఇప్పుడు మంచిగానే ఉన్నట్టున్నా కానీ మా తాత రాజిరెడ్డి అని పెట్టిండట. రాజిరెడ్డి అని పెడితే ఒక దొర వచ్చి, అరే మీరు రెడ్డి ఎట్లా పెట్టుకుంటారు రాబోయ్ అని అంటే, పెట్టుకోమని పెట్టుకోం. దాని పేరు ఏమైంది అంటే రాజాలు అయింది. అసలు బొంద్యాలు, రాజాలు, దూడాలు ఇవన్నీ పేర్లు ఎందుకున్నాయంటే దూడే అని పిలుస్తామా, విన్ని రాజే అని పిలుస్తామా, రంగయ్య అని పిలుస్తామా, అట్లా కోరిగాడు కోరే అని పిలువం, కోరిగాడు ఇట్లా ఆనాడు ఇబ్బందులు ఉండే. ఎవరు మారవారు మన తలరాత మనమే మార్చుకోవాలి. అప్పుడు నా పేరు
రాజయ్యగా మారింది. మారలే, నేనే మార్చుకున్నా. మారలే, నేనే అరే ఊరుకొండ రాజన్న పోయి రాజయ్య మెల్లమెల్లగా మార్చుకున్నా. ఈ టీఆర్ఎస్కి వచ్చినాక రాజయ్య యాదవ్ నైనా, టీఆర్ఎస్కి వచ్చినాక రాజయ్య యాదవ్ నైనా. ఎవ్వరు మారవలే, నేనే మార్చుకున్నా. ఎవ్వరు మారవరు, మనమే మార్చుకోవాలి. ఎవ్వరు మారవరు కాక మారవరు. వంశరాజుల కులం ఉండే, వేరే పేరుండే, వాళ్ళే మార్చుకున్నారు వంశరాజులమని. వాళ్ళే వంశరాజులమని మార్చుకున్నారు. ఒడ్డెర సోదరుడు వచ్చి ఇంతసేపు ఆవేదన చెందాడు. మీరు ఒడ్డెరోళ్ళు కాదు, ఒడ్డె రాజులయా. రాజుతోని పల్లెకి మోయించుకున్న శ్రీనాథ కవి సార్వభౌమునికి మీ భూమిని ఆనాడు కౌలుకిస్తే, శ్రీనాథ కవి సార్వభౌముడు భూమి కౌలు ఇవ్వకపోతే ఒడ్డెరాజులు బండలెత్తిళ్ళు శ్రీనాథుల మీద. ఆ జాతిలో పుట్టిన మీరు భయపడద్దు, భయపడద్దు, భయం అక్కర్లేదు. ఎవ్వరు పిలవరు, మనమే, మీరే ఒడ్డెరాజులు పో. ఇప్పుడు మా గొర్రెలకు, నేను గొల్లీలలో పుట్టినా కదా, మా గొర్రెలకు ఆల్ ఇండియాలో నిషేధం ఉండే. ఎందుకంటే గొర్రెలకు ఉన్న మేకల కనుక అప్పులు ఇచ్చి ప్రోత్సహిస్తే ఇది వృక్ష సంపదను నాశనం చేస్తాయని బంద్ ఉండే. అరే గొర్రెలు గడ్డి మేస్తాయి, మేకలు చెట్లు మేస్తాయా అని 1983లో అఖిల పక్షాన్ని వీడొక్కడే ఒక 10,000 మందిని జమ చేసి అఖిల పక్ష మీటింగ్లో తీర్మానం చేయించి జంగారెడ్డి దండం పెట్టి దత్తాత్రేయ కాలంలో అది పూర్తయింది. అది అమెండ్మెంట్ అయింది. ఆల్ ఇండియాలో కూడా గొర్రెలకు అప్పులు ఇస్తాను. ఈరోజు ఆల్ ఇండియాలో కూడా గొర్రెలకు అప్పులు ఇస్తాను. కానీ వీడు కనుక ఎవడో దొరడై చేస్తే, ఎవడో దేశ్ముఖ్ అయి చేస్తే, గా దేశ్ముఖ్ పుణ్యాన్ని మనకు వచ్చిందని అందరూ ఉరికొయ్యకు వేలాడిన భగత్ సింగ్ యాదికి రాడు. బట్టలు ఇడ్చుకొని తిరిగిన, అంటే అంగిడి చేసిన తిరిగిన గాంధీ తెచ్చిందంటారు. స్వరాజ్యాన్ని గాంధీ తెచ్చిందంటారు. ఉరికొయ్యకు వేలాడిన భగత్ సింగ్ యాదికి రాడు. సుభాష్ చంద్రబోస్ యాదికి రాడు. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ నిర్మాణం చేసిన సుభాష్ చంద్రబోస్ యాదికి రాడు. కాబట్టి నేను కూడా ఏమన్నా పుట్టి అది చేస్తే మా యాదవులందరూ గా దొర చేయబట్టే మనకు వచ్చినాయి. అచ్చా మా కేసీఆర్ ఊకున్నాడా? నా భుజం మీద తుపాకి పెట్టి 1000 కోట్లు ఖతం చేసిండు. ఊకోలే, అది పెద్ద ఊకో బుద్ధి కాలే, 1000 కోట్లు ఖతం చేసిండు. అందుకనే ఇది ఆల్ ఇండియా స్కీమ్ అయింది. అందుకనే ఆల్ ఇండియా స్కీమ్. ఎందుకంటే నేను వీడికి వచ్చినప్పుడు రాజేంద్రతో చెప్పాలి కదా, పార్లమెంట్ మెంబర్ కదా, మా కులం గురించి చెప్పకపోతే అరే అన్నీ మాట్లాడతాను కానీ మన గురించి మాట్లాడతలేరు అని అనుకుంటారు కదా. అందుకనే ప్రత్యేకంగా దీనికి ఒక కార్పొరేషన్, సెంట్రల్ నుంచి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఎందుకంటే జాతీయంగా ఇస్తాను కాబట్టి సెంట్రల్ నుంచి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అక్కడ నుంచే వీళ్ళకి డైరెక్ట్ చెక్కులు ఇస్తారా, ఈ చేతుల మార్పిడితోనే ఆగమవుతుందన్న. అందుకనే ఏదన్నా చేయండి ఉపాయం. ఇక అది అయిపోయింది కదా. ఒక్కటే ముచ్చట చెప్పుకుంటా, రాముని పట్టాభిషేకం అప్పుడు కైక కోరితే వనవాసం పోవాల్సి వచ్చింది. తెల్లారి వరకే అందరూ ఇళ్ళలు కొన్నారు, పండుగ చేసిండ్రు, బంతిపూలు కట్టిండ్రు, ఇవన్నీ చేసిండ్రు. వనవాసం పోవాల్సి వచ్చింది. ఎందుకంటే రావణ సంహారం చేయాలి. లక్ష్మణ్ కూడా పోవాల్సి వచ్చింది. 14 సంవత్సరాలు నిద్ర మాంతనే ఇంద్రజిత్ చస్తాడు. అందుకనే ఏయో షరతులు ఉన్నట్టున్నాయి. అందుకనే మనం అందరం ఏకతాటి మీద ఉంటే మనం అనుకునే ముఖ్యమంత్రిని సాధిస్తాం. బీసీ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా సాధిస్తాం. దీనికి నారాజు కావాల్సిన అక్కర్లేదు. మనల్ని ఎవరు ఉద్ధరించరు, మనమే ఉద్ధరించుకోవాలి. ఈ కంకణం నేనే కట్టుకుంటా, ఇది పోవద్దని కంకణం నేనే కట్టుకుంటా, లేకపోతే నా పిల్లలని బతిలాడతా. అరే ఇది ఊసేటట్టున్నది అంటే అది ఇంకొకటి తెచ్చి కడుతుంది. అందుకనే మనమే ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఇంటరో అని ఇవాళనే మొదటిసారి మాట్లాడతానా. మనం నారాజు కావాల్సిన, నారాజు కాకుండా మన ఐక్యత్వం ఉంటే ఏ గింత అంత ఇత్తనం వలుకుతే అదే మూలికలు అవుతాయి, అదే నాట అవుతుంది, పుట్ల ధాన్యం పడుతుంది. దీనికి నారాజు అక్కర్లేదు. చాలా సంతోషం. కాకపోతే ఆమె ఇప్పుడు కూడా మీరు అంటే అభిమానం, ఒకసారి మీతో పరిచయం చేపిద్దామని చెప్పాలనుకున్నా. అసలు జై శ్రీరామ్ అందరికి.
లాస్ట్ టైం మే 4న సికింద్రాబాద్లో మీటింగ్ అయింది. మొత్తం ప్రచారం అవి అన్నీ అయిపోయినాయి. ఇక లేడీస్ మహిళలు అందరూ చేసుకున్నారు కదా అని చెప్పేసి మీరు భోజనం చేపియడం జరిగింది. అంతా అయిపోయింది. హోమియోపతి రామంతపూర్లో అక్కడ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇక అసలు ఒక చేయిలో ఒక 5,000 అని కూడా లేవు. అడ్మిట్ అవ్వండి అమ్మ, తర్వాత చూద్దామని నన్ను ఆదుకున్నారంటే చైతన్యం మేడం, హరీష్ అన్న, సాయి అన్న. ఇక అదే ఇక నన్ను చూసుకొని నా సర్జరీ అంతా మళ్ళీ నన్ను ఇంటికి వచ్చి నన్ను అడగడం జరిగింది. నా సర్జరీ 1,80,000 దాకా అయ్యింది. అంతా చూసుకున్నారు. దానికి నేను చాలా రుణపడి ఉంటా ఎప్పటికీ. ఇక రాముడిని నేను భక్తురాలుగా ఉన్నాను కాబట్టి ఈ బీజేపీకి కూడా నేను భక్తురాలుగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను సత్యంత వరకు బీజేపీకి రుణపడి ఉంటాను అనుకుంటా ఎప్పటికీ. అందరూ వచ్చారు కాబట్టి మీకు తెలియదు ఏముండదు. కాకపోతే అందరి ముందు మా సమస్యను పెట్టాలి కాబట్టి ఉప్పల్ నియోజకవర్గం అనేది మొత్తం పొల్యూషన్తో పంచభూతాలు పొల్యూటెడ్ అయిపోయినాయి. మా దగ్గర గాలి పొల్యూటెడ్ అయిపోయింది, నీరు పొల్యూటెడ్ అయిపోయింది, భూమి పొల్యూటెడ్ అయిపోయింది, అన్ని రకాలుగా పొల్యూషన్ అయిపోయింది. మొదటిగా మా ఉప్పల్ నియోజకవర్గానికి హారంలాగా ఉండేది మూసి. ఎందుకంటే ఈ మూసి వల్ల ఇక్కడ పేరుతున్నటువంటి అమోనియా, లెడ్ ఇవన్నీ ఫామ్ అవడం వల్ల అక్కడ వస్తున్నటువంటి కాలువ నొప్పులు, కూరగాయలు ఎస్పెషల్లీ ఫిర్యాదు కూడా ఆదిలాబాదు ఈ ఏరియాలో పండించడం వల్ల అక్కడ నుంచి వస్తున్నటువంటి కూరగాయలు తినడం వల్ల ఆ కూరగాయలలో సీసం ఎక్కువ అవ్వడం వల్ల కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ పొల్యూషన్ వల్ల మేము సతమతం అవుతా ఉన్నాము. అంబర్పేట, గోషామాయలు, నెక్స్ట్ ఉప్పలు మరియు బోడుప్పలు ఈ నియోజకవర్గాన్ని కూడా మూసి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. దాని మీద ఒకసారి మీరు శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మూసి చుట్టూ ఉన్నటువంటి ఇల్లులు ఒక్క ఇటుక కూడా కింద పడేది ప్రసక్తే లేదని చెప్పేసి పోరాడిన నాయకుడు మన ఈటల రాజేందర్ గారు. ఎందుకంటే ఆ రోజు మనం ఇట్లనే రామంతపూర్లో 500 మందితో మనం మీటింగ్ పెట్టుకుంటే అన్నగారు రాలేకపోయారు. ఫోన్లో మాట్లాడారు, అందరితోని ఫోన్లో మాట్లాడి స్పీకర్లో మాట్లాడి నేను తప్పకుండా అక్కడికి మళ్ళీ అటెండ్ అవుతా, ఒక్క ఇటుకే కూడా కింద పడేది లేదని చెప్పి ఆ గుండెలు బాదుకుంటున్న సమయంలో గుండె ధైర్యం కలిగించినటువంటి మహా వ్యక్తి, శక్తి మన ఈటల రాజేంద్ర గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆ కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్, ఆ బాలకృష్ణ నగర్, మరి సత్యానగర్ వీళ్ళందరూ కూడా మీ యొక్క మనోధైర్యం వల్లనే ఈరోజు అలా ఉంటున్నారు. అంతేకాకుండా ఆనాడు నేను బీజేపీలో జాయిన్ అవుతున్నప్పుడు 2016లో మీ ఆధ్వర్యంలో మీరు ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటంటే ఈ కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్ అనే పేర్లు ఏవైతే ఉన్నాయో, ఆనాడు బాలకృష్ణ నగర్, సాయి కృష్ణ నగరు, వెంకట సాయి కాలనీ ఇవైతే పేర్లు ఉన్నాయో అక్కడ అప్పటికి ఇల్లు రెగ్యులరేషన్ కాలేదు. ఒక్క ఇల్లు అందరూ కూడా ఇల్లులు పోతాయని బాధపడుతున్నారు. దాదాపు 4,000 కుటుంబాలు ఉండే అప్పుడు, ఇప్పుడు 20,000 కుటుంబాల దాకానే. కానీ ఆ రోజు మీరు ఒకటి చెప్పారు, 3,000 గజం నడుస్తుంది. ఆ రోజు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఈ కులాల కోసము, ఈ వర్గాల కోసము, ఈ కాలనీల కోసం నేను అండగా ఉంటాను, తప్పకుండా ఒక్క ఇటుక పడకుండా చూసే బాధ్యత నాదని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చిపోయారు. తెల్లారి 14,000 రూపాయలు గదం ప్రారంభమైంది 3,000 నుంచి. ఇప్పటి వరకు 4,000 కుటుంబాల నుంచి 20,000 కుటుంబాలకు వచ్చాయంటే మీరు ఇచ్చిపోయిన ధైర్యమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క ఉప్పల్ నియోజకవర్గం ఆ రోజు చివరి ప్రాంతం ఉండే హైదరాబాద్కి, ఇప్పుడు ఉప్పల్ నియోజకవర్గం నడిబొడ్డున హైదరాబాద్కి మారింది. ఇండస్ట్రీస్ మదుకు రామంతపూరు, నాచారము, చెర్లపల్లి, మరి అదేవిధంగా ఈసీఎల్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రియల్ ఉండడం వల్ల పూర్తిగా ఇండస్ట్రియల్ చుట్టూ రెసిడెన్షియల్ జోన్ అయిపోయింది. ఇండస్ట్రియల్ ఏమో 10% 20% కనిపిస్తుంటే 80-90% రెసిడెన్షియల్ జోన్ అయింది. దాన్ని అక్కడి నుంచి తొలగించే విధంగా ఇంకా ముందుకు పంపించాల్సిన బాధ్యత మీరు మల్కాజ్గిరిలో ఉన్నారు కాబట్టి అది తీసుకోవాలని మా యొక్క విన్నపం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎస్టీపీలు మా దగ్గర ఇప్పుడు నాగోలు, ఉప్పలు ఈ ఎస్టీపీలు నిజంగా డైలీ 7 ట్రిలియన్ ఆఫ్ వాటర్ బయటకు వస్తుంటే మలమూత్రాల ద్వారా ఓన్లీ 1 ట్రిలియన్ ఆఫ్ వాటర్ మాత్రమే శుద్ధి జరుగుతుంది. మిగతా 6 ట్రిలియన్ ఆఫ్ వాటర్ డైరెక్ట్ మూసిలో కలిపేస్తూ ఉన్నారు. దానివల్ల అనేక సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లో అసలు వాటరే కలిపోద్దు అంటే, డ్రైనేజ్ వాటరే కలిపోద్దు అంటే స్ట్రాంగ్ వాటర్ రెయిన్ వాటర్లో తీసుకెళ్లి సివిలేజ్ లైన్ కలిపి అనేక ఆరోగ్య సమస్యలకి
దారి తీస్తూ ఉంది ఈరోజు రామంతాపూర్ ఉప్పల్ నియోజకవర్గం అని చెప్పి తెలియజేస్తున్నాను. రామంతాపూర్ ప్రాంతంలో పూర్తిగా అనేక కాలనీలు ఉన్నాయి. ఒక రామంతాపూర్లోనే దాదాపు 1,20,000 ఓటర్స్ ఉన్నారు. అంటే ఎంత జనాభా ఉందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు జమునక్క పర్టికులర్గా మా వెంకటరెడ్డి నగర్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి వచ్చి మీతోని మాట్లాడి ఆనాడు నా లక్ష్మారెడ్డి దాన్ని మాట్లాడి ఆరోగ్య మంత్రితో మాట్లాడి లెటర్ ఇప్పిస్తే 60 లక్షలు ఆ రోజు శాంక్షన్ అయినాయి. కానీ ఇంకా యొక్క హాస్పిటల్ ఆధునిక 80,000 మంది ఆరోగ్యం అక్కడ యూజ్ చేసుకుంటుంటారు హాస్పిటల్ని. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అనారోగ్యాల కోసము ఆ రామంతపూర్ హాస్పిటల్ ఉంది కాబట్టి దాని మీద కూడా మీరు దృష్టి సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ హాస్పిటల్ని కొంచెం ఆధునికంగా మార్చాల్సిన అవసరం ఉంది, దీనాస్థితికి మారిపోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి మీరు ఇంకో విషయము, ఈరోజు మాకు యువకులకి ఆడుకుందామంటే క్రికెట్ ప్లేస్ లేదు, గ్రౌండ్ లేదు. అంత పెద్ద నియోజకవర్గంలో దాదాపు 5,30,000 మంది ఉంటే కనీసం ఆడుకుందామంటే ఒక క్రికెట్ స్టేడియం లేదు, క్రికెట్ గ్రౌండ్ లేదు. ఈరోజు పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా పోతా ఉన్నాయి. దాని మీద కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఫ్లైఓవరు నత్తనడక నడుస్తూ ఉంది. ఇంకా ఆ ఫ్లైఓవర్ సమస్య పూర్తయితే చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది పెద్ద మనుషులు ఆ ఫ్లైఓవర్ దగ్గర నడుస్తున్నప్పుడు కనీసము అక్కడ ఫ్లైఓవర్ పనిచేసే కాంట్రాక్టర్ నీళ్ళు కూడా కొడతలేడు. ఆ దుమ్ముతోని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి బండ్ల మీద పోతున్నా. ఆ ఫ్లైఓవర్ విషయంలో మళ్ళీ ఒకసారి శ్రద్ధ వహించాలి. మీరు ఆల్రెడీ మాట్లాడారు, మళ్ళీ కూడా దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని కోరుకుంటూ, మరి ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా ఉప్పల్ నియోజకవర్గం అవసరం ఉంది. మీరు వచ్చిన తర్వాత ఎందుకు ఈ సమస్యలు చెప్పుకుంటున్నామంటే గతంలో ఎవరు చెప్పినా కూడా తీర్చే పరిస్థితి ఉండదు. మీరు ఏదైనా సమస్య చెప్పినప్పుడు ఆ సమస్య పూర్తిగా పరిష్కారం వచ్చేంత వరకు మీరు పోరాడతారనే ఒక నమ్మకము పూర్తిగా ప్రజల్లో ఉంది. కాబట్టి ముఖ్యంగా మాకు గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినా మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ మీరున్నప్పుడు మేము 1,00,000 ఓట్లు మేము అక్కడి నుంచి ఇవ్వగలిగినామంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి మీ మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పేసి. కాబట్టి మీరు దయచేసి మా యొక్క ఎక్కువ మటుకు కూలి పని పోయేటోళ్ళు, ఇండ్ల పని పోయేటోళ్ళు, ఆటో డ్రైవర్లు, మరి ప్లంబర్లు, మేస్త్రీలు, అనేక 4th కేటగిరీ ఉన్నటువంటి వర్కర్స్ అంతా కూడా ఈ ప్రాంతంలో ఉంటారు. కాబట్టి ఈ వర్గాలకి మీరు ఎనలేని సేవ చేయాలని మీరు ఎప్పుడు చేస్తూ ఉంటారు. కానీ మాకు మీ యొక్క అవకాశం కలిగించాలి. ఇప్పుడు ఎట్లుందంటే ఒక నాయకుడు ఇట్లా నడుచుకుంటూ పోతే పచ్చగా అవుతుందట. కాబట్టి రాజేంద్రన్న ఒక్కసారి ఇట్లా వచ్చిపోతే మా కాలనీ సమస్యలు పరిష్కారం అవుతామని అందరికీ నమ్మకం ఉందన్న. దయచేసి మా దగ్గర ప్రత్యేకంగా మీరు గతంలో ఎల్బీ నగర్ పోయినప్పుడు ఒక ట్రంక్ లైన్ విషయంలో 30 ఏళ్ళ సమస్య ఉంది, అర్ధ గంటలు తీర్చిరు. మేము కోరుకుంటుంది కూడా అదే. మా దగ్గర దేవేందర్ కాలనీ నుంచి మొదలు పెట్టుకుంటే రామరెడ్డి నగర్ వరకు ఆ మూసి రెండో ప్రాంతంలో ఉన్నటువంటి రెండో మూసి ఉంటుంది మాకు. ఆ ట్రంక్ లైన్ మొత్తం బిగుసుకపోయిందన్న కుత్కెల్ దాకా, దాదాపు 20 ఫీట్లు ఉంటుంది ట్రంక్ లైన్. అది ఆ ట్రంక్ లైన్ లేకపోవడం వల్ల 25 కాలనీలు మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఒక్కసారి మీరు ఇట్లా వచ్చిపోయారు అనుకోండి, ఆ ట్రంక్ లైన్ సమస్య పరిష్కారం అవుతామని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమ్మకం అని చెప్పి తెలియజేసుకుంటూ, సో మీరు ఇక మనందరం అప్పటి నుంచి వేచి చూస్తున్నటువంటి రాజేంద్రన్న గారు ప్రతి ఒక్క గ్రామానికి ఈ యొక్క రాష్ట్రంలో 12,600 గ్రామాలు ఉంటే 12,600 గ్రామాల ప్రతి ఒక్క అవగాహన ఉన్న వ్యక్తిని అడిగితే ఎవరు ఈయన అంటే ఈటల రాజేంద్ర అని చెప్పేటువంటి ధైర్యము, వ్యక్తిత్వం మీద అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు ఈ రాష్ట్ర దిక్సూచిగా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ముఖ్యంగా రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా బీసీలకు అవకాశం కలిగించి గెలిపించి మీరు దోహదపడాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు మన అందరం ఎప్పటి నుంచో వేచి చూస్తున్నటువంటి మన అసెంబ్లీ టైగర్ ఇప్పుడు పార్లమెంటరీ టైగర్. ఎందుకంటే పార్లమెంటరీలో అక్కడ ఉన్నటువంటి స్పీకర్తో చప్పట్లు కొట్టించుకున్న మొదటి వ్యక్తి అని నేను అనుకుంటా ఉన్నాను. నేను చూసినంత వరకు నాకున్న అవగాహనలో స్పీకర్తో చప్పట్లు కొట్టించుకున్నటువంటి మొదటి వ్యక్తి. ఆ రోజు 4 ముఖ్యమంత్రులతో కొట్లాడినటువంటి వ్యక్తి, పేగులు దిగేటట్టు అసెంబ్లీలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి మన రాజేంద్రన్న. 4 ముఖ్యమంత్రులతో ఏకదాటి కొట్లాడి ఇప్పుడు అధికార పక్షం నుండి ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా ప్రజల సమస్యని తన వాణిని పార్లమెంట్లో వినిపించి శభాష్ అనిపించుకున్నటువంటి వ్యక్తి మన టైగర్ ఈటల రాజేంద్రన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా అనేక సందర్భాలలో అధికంగా అటెండెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి మన ఈటల రాజేంద్రన్ గారు పార్లమెంట్లో. అంతేకాకుండా
ఎక్కువ ప్రశ్నలు అడిగిన వ్యక్తి ఎవరు పార్లమెంట్లో అంటే ఈటల రాజేంద్రన్ అని ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. మీరు ఆ రోజు తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రము మొదటి స్థానంలో ఉండే మరొక్కసారి అలాంటి మీ నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకొచ్చే విధంగా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మీ మీద నమ్మకంతో ఈరోజు బీసీ సంఘాలు ఖాళీ సంఘాలు ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ కూడా వీళ్ళని ఉద్దేశించి మా యొక్క సమస్యలని మరి మా యొక్క బాధల్ని విన్నారు కాబట్టి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాలనీ సమస్యలు, బస్తీల సమస్యలు మాట్లాడుతున్నానని చెప్పి అనుకున్నా, కానీ ఆ సమస్యలు మాట్లాడిండు, రాజకీయాలు కూడా మాట్లాడిండు. ముందుగా మీ డివిజన్లలో ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను ఎక్కువ రాలే. వాస్తవంగా మా ఆవిడ వచ్చింది. నాకంటే ఎక్కువ గుర్తింపు, నాకంటే ఎక్కువ వచ్చిన ఆమె మా ఆవిడ. నాకు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది, పోలైన ఓట్లలో 70-80% వచ్చిన ప్రాంతం వెంకరెడ్డి నగరు, రామరెడ్డి నగరు. ఈ నగరు వాళ్ళకు ఏమీ హామీలు ఇవ్వకుండానే అంత గొప్పగా వేసిండ్రు. వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పాను. సరే, నేను సంవత్సరం అవుతుంది, నేను సంవత్సరపు నెల బాలుండి. నేను రాజకీయాలకు కొత్త కాకపోయినా ఇక్కడ మాత్రం సంవత్సరమే అవుతుంది. నేను సంవత్సర కాలంలో నేను ఏమేమి చేసినో అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. నాకు వేరే వాళ్ళ లెక్క వేరే వ్యాపకాలు ఉండవు. నాకు పొద్దున్న లేస్తే రాత్రి దాకా మీ చుట్టూ తిరగడం, సమస్యల మీద కొట్లాడే తప్ప నాకు ఇంకో వ్యాపకం లేదు. నాకు టూర్ పోయేది లేదు, నాకు ఏ అలవాట్లు లేవు. కాబట్టి మీ చుట్టూ తిరుగుతాను నేను. కానీ ఎంత బాధ అవుతుందంటే, నేను కూడా ఇక్కడ 14 ఏళ్ళు ఉద్యమంలో అనేక బస్తీలలో ప్రాంతాల్లో ఉద్యమాలు చేసినప్పుడు వచ్చిన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన. కానీ కిందికి పోయిన తర్వాత నేను చూస్తే గ్రామీణ ప్రాంతాలు చాలా మెరుగు ఈ బస్తీలలో ఉండే సమస్యల కంటే కూడా. ఆ గోరేటి వెంకన్న పాట మళ్ళా వినాలనిపిస్తుంది. నువ్వు వండుకున్న అన్నంలో, నువ్వు వండుకున్న కూర ఆ డ్రైనేజీ వాసనే కంప కొడుతుందని చెప్పి అయితే మాట్లాడతారో, అక్షరాల సత్యమని చెప్పింది హైదరాబాద్ బస్తీ. ఎంత వైవిధ్యం అంటే, ఇంకా హైటెక్ సిటీ దిక్కుపోగానేమో మొత్తం న్యూయార్క్లో ఎక్కడో లండన్లో ఉన్నట్టు కనబడుతుంది. మళ్ళీ వెంటనే బస్తీలో రాగానే ఓహో ఇది తెలంగాణ అనిపిస్తుంది. మళ్ళీ అంటే ఎంత వైవిధ్యం ఉంది, ఎంత వ్యత్యాసం ఉందో దాన్ని బట్టి అర్థం కావాలి. నేను ఎంపీనైనప్పటికి కూడా, మాజీ మంత్రిని అయినప్పటికి కూడా మా సొంతమ్మ ఇక్కడే ఉంది. నేను జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా. మా వాళ్ళందరూ అన్నారు, నువ్వెందుకు వస్తావన్నా ఈ జిహెచ్ఎంసీ మీటింగు, ఇది మా కార్పొరేటర్లు చూసుకుంటాం, మీరెందుకు అని చెప్తే, లేదమ్మా వస్తా నేను. మనకు ఓట్లేసి మన మీద నమ్మకాన్ని వ్యక్తం చేసిన ప్రజల సమస్యల పరిష్కారం ఎక్కడ అది సాల్వ్ అవుతుందో అక్కడికి పోవాలమ్మా. అది జిహెచ్ఎంసీ పాలక మండలే కావచ్చు, నేను మాట్లాడాల్సింది పార్లమెంట్లోనే కావచ్చు, కానీ జిహెచ్ఎంసీలో కూడా మాట్లాడతా అని చెప్పి పోయినా. నేను ఒక 20-25 నిమిషాల పాటు నేను మాట్లాడినా, కార్పొరేటర్ లెక్కనే మాట్లాడినాను. దెబ్బకే ఒక 300 కోట్లు 400 కోట్లు రిలీజ్ చేశాను వెంటనే. మళ్ళీ రెండవసారి మీటింగ్ అయింది, రెండోసారి కూడా పోయినా. నేను ఇంత దిక్కుమల్ల పని ఏంటిది మీదని చెప్పి అడిగి కొంత చేసే ప్రయత్నం చేస్తున్నా. అంటే ఉన్నంతలో ఇక్కడ మా కార్పొరేటర్ గారు ఉన్నారు కాబట్టి సొంతమ్మకు తెలుస్తుంది, ఉన్నంతలో కొంత అభివృద్ధి కోసం కూడా పని చేస్తున్నా. నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేది, నా మొత్తం 25 సంవత్సరాల చరిత్రలో నేను అధికారంలో ఉన్ననా, అధికారంలో వేరే పార్టీలో ఉన్ననా అనేది ఎప్పుడు లేదు. నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీలో ఉండద్దని కోరుకుంటాను. నేను ఏ పని అయినా కూడా సాధ్యమే అని చెప్పుకుంటాను. ఇక్కడ మా హుజరాబాద్ అని కూడా రాజయ్య గారు వచ్చింది ఇప్పుడు అక్కడ అన్నాడు. మేము 20 ఏళ్ళల్లో మేము 20 ఏళ్ళు అక్కడ ఉన్నాం. అసలు ఇది కావాలంటే అది చేసుకునేది మేము మంత్రిగా లేనప్పుడు కూడా చేసుకునేది. 2004లో ఎమ్మెల్యేగా అయితే 2014 వరకు మేము ఎట్లా కొట్టాడే, మీ తెలంగాణ కోసం కొట్లాడేది. తెలంగాణ కోసం కొట్లాడినా కూడా
మాకు సబ్స్టేషన్ కావాలన్నా, మాకు రోడ్డు కావాలన్నా, మాకు మోరీ కావాలన్నా, మాకు ఇల్లు కావాలన్నా అధికార పార్టీకి ఎట్లా వచ్చేదో మాకు కూడా అట్లే వచ్చింది. కారణం ఏంటంటే ఇవాళ తపన ఉంటే ఎవడు ఆపలేడు అని, తపన ఉంటే ఎవడు ఆపలేడు. కాబట్టి ఇవాళ నేను బీజేపీ ఎంపీని, నేను ఇక్కడ నా పార్టీ ఇక్కడ అధికారం లేదు, ఇవాళ బీజేపీ రాష్ట్రంలో అధికారం లేదు. కానీ నేను పదే ఒకటి చెప్తా, బీజేపీ కాంగ్రెసా టీఆర్ఎస్ కాదు కొడుక, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు కట్టిన పనులు ఖర్చు పెట్టే బాధ్యత మన మీద ఉందని చెప్తా ఉంటా ఇప్పుడు. అందుకని ఒకసారి ఇట్లే ఒక ముఖ్యమంత్రి నేను కొట్లాడుతున్నప్పుడు మీ జై తెలంగాణ కూడా తిరుగుండ్రి, మీకు ఓట్లు ఎత్తనే ఉంటారు, మీకెందుక రోడ్లు, మీకెందుక ఇండ్లు, మీకెందుక మూరీలు అని చెప్పినప్పుడు నేను అన్న, అరే కొడుక నిజమే, కానీ నువ్వు ముఖ్యమంత్రివి కానీ నువ్వు ఈ రాష్ట్రానికి ఓనరు కాదు. ఈ రాష్ట్రానికి ఓనర్లు పన్నులు కట్టే ప్రజలు మాత్రమే అని చెప్పిన నేను అప్పుడు. ప్రజలు కట్టిన డబ్బుకు నువ్వు కాపరదాడు తప్ప నువ్వు ఓనరు కాదని చెప్పిన. ఇప్పుడు కూడా ఇలా నేను అధికార పార్టీ కాకపోవచ్చు, కానీ ప్రజల సమస్యల్ని చెప్పడంలో, వాని అర్థం చేయించడంలో డబ్బులు తీసుకొచ్చే మా శక్తి మాత్రం తప్పకుండా ఉంది. మీరు ఏ సమస్యలు అయితే ఇప్పుడు చెప్పిండ్రో తప్పకుండా నేనే మీ కాలనీలకు వస్తా, పాదయాత్ర చేస్తా, సమస్యలు రాసుకుంటా, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తా. ఎంత దీనం అంటే ఎంత అంటే ఎక్కడ పోతున్నాం ఈ కాలంలో, హైటెక్ యుగం అని చెప్పే ఈ కాలంలో, ఇలా విశ్వనగరం అని చెప్పే హైదరాబాద్లో ఇంకా మురికి నీళ్ళు పోయేదాకా ఉండి, మురికి నీళ్ళు పోయినాక మేము నీళ్లు పట్టుకుంటామనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వెళ్ళడానికి సిగ్గుగా ఉంది. ఇలా చాలా దారుణంగా ఉంది. ఎక్కడ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వేరే ఉండాలి, హైదరాబాద్లో డ్రైనేజ్ డ్రైన్లు వేరే ఉండాలి, కానీ రెండు కలిసే ఉంటాయి. ఈ రెండింటితో పాటుగా మనకు మంచినీళ్ళు తెచ్చే పైప్ లైన్ కూడా కలిసి ఉంటాయి. నాకు తెలిసి ఆ పైప్ లైన్లు ఆ డ్రైనేజ్ ఎక్కడో లింక్ అయితే కాబట్టి ఆ నల్లాలు బంద్ అయినప్పుడు వెనక పీల్చుకుంటే చూసినా ఆ పీల్చుకున్న నీళ్ళు పైపులలో వస్తాయి కాబట్టి ఆ నీళ్ళు మళ్ళీ మనకు వస్తున్నాయి. అవి దిక్కు లేక గత్యంతరం లేక తాగుతాం తప్ప, లేకపోతే ఆ నీళ్ళు అవి తలుచుకుంటేనే నీళ్ళు తాగేటువంటి ఆస్కారం ఉండదు. అంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. మీరు చెప్పిన ఎస్టీపీలు పనిచేయకపోతే అక్కడ ఇంతమంది అని చెప్పి బిందె తోముకుంటే అది ఎట్లా కలర్ మారుతుంది, పట్ట గొలుసుంటే ఎట్లా కలర్ మారుతుంది, బంగారు గొలుసుంటే ఎట్లా కలర్ మారుతుంది, అసలు మనుషుల ముఖాలే ఎట్లా మారుతారు, ఎట్లా వాసన వస్తుంది. నిజంగా హైదరాబాద్లో ప్రజలు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే డబ్బు చాలా ఎక్కువ. ఇళ్ళల్లో పనిచేసి, కూరగాయలు అమ్ముకొని, కంపెనీల్లో పనిచేసి, పళ్ళ దుకాణాలు అమ్ముకొని, ఏదేదో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు నిలబడుతుంది. ఆ తర్వాత తరం కష్టపడితే తప్ప మన బతుకులు బాగుపడే పరిస్థితి లేదు. హ్యాండ్ టు మౌత్ ఎప్పుడు తిండికి పొట్టకు మనకు మందులకు తప్ప పెద్ద కోట్ల రూపాయలు సంపాదించుకునే ఆస్కారం లేనటువంటి ఈ హైదరాబాద్లో ఇవాళ ఎన్ని బాధలు ఉన్నాయో ఇంతకుముందు ఆయన చెప్పిండు. ఫస్ట్ రాగానే హైడ్రా వచ్చింది, రాగానే హైడ్రా అన్నారు. హైడ్రా గురించి మీకు తెలుసు. చాలామంది తెలియదు ఏంటంటే అవి కూలగొడుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడి, అయ్యా నాకు ఇదే దిక్కు, నా కొడుకు క్యాన్సర్ పేషెంట్ అన్న కూడా కనికరించకుండా కూలగొట్టిపోయింది, సూసైడ్ చేసుకున్న మీకు చాలామంది తెలియదు. హైదరాబాద్లో హైడ్రాతో ఎంత విధ్వంసమైందో ఇవాళ చాలామందికి తెలియదు. 3 నెలలు 4 నెలలు నేను తిరిగి మొత్తం బస్తీలలో ఆ కాలనీలకు కొంత అండగా ఉంటే మొత్తానికి కొంత వెనుకకు తగ్గింది. చాలా ఇల్లు కూలిపోయినాయి. ఇవాళ మూసి మీరు చూస్తున్నారు, మీ పక్కకే రామరెడ్డి నగర్ అనుకుంటుంది తెలిసి. మూసి అంత పెద్దగా ఉన్నది. ఇప్పుడు ఆ నీళ్ళు మీరు చూస్తారు, జస్ట్ ఒక 5% కూడా నీళ్ళు పోవు. వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పుడు తప్ప మూసీలో పారే నీళ్ళు 5% జన గింత కాలువ పోతుంటుంది. అలా అంత పెద్ద నదిలో ఇంత కాలువ పోతుంది. మేము అన్నాం, అరే అటుపక్క ఇటుపక్క నిజాం లాంటి వాడే అప్పుడు వరదలు రాకుండా చార్మినార్ దగ్గర ఇనుప గోడలు రాళ్ళ గోడలు కట్టిండు. మీరు చూస్తారు, రాళ్ళ గోడలు కట్టిండు. ఇలా ఇంత టెక్నాలజీ ఉంది. సిమెంట్తో గోడలు కట్టు, శాశ్వతంగా ఎంత వరద వచ్చినా నీళ్ళు రాకుండా చెయ్యి, దాన్ని సుందరీకరణ చేయమని చెప్పి మనం చెప్పిన తప్ప మనం ఎక్కడ మూసి సుందరీకరణకు వ్యతిరేకం కాదు. మూసీలో పారవలసింది పాలలాంటి నీళ్ళే తప్ప
మూసిలో పారవలసింది మన పిల్లలు ఈత కొట్టే నీళ్ళు తప్ప మూసిలో పారవలసింది ఈ రసాయనాలు విషతుల్యాలు కాదని చెప్పి నేను కూడా మాట్లాడి. కానీ వాళ్ళకి మీకు తెలుసో తెలియదు, వాళ్ళకి ఆ మూసి ప్రక్షాళన కొబ్బరి నీళ్ళు పరిచేది కాదు. అటుపక్క ఇటుపక్క ఖాళీలని కొలగొట్టి మంచిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకొని పెద్ద పెద్ద మాళ్ళు కట్టి డబ్బు సంపాదించే దుర్మార్గపు ఆలోచన తప్ప నిజంగా మూసిని బాగు చేసే పరిస్థితి వాళ్ళకు లేదు. కాబట్టి మనం వ్యతిరేకించాం. మనం అన్నాం ఇవాళ ఆటో డ్రైవర్లు ఇవాళ మీ దగ్గర ఆటో డ్రైవర్లు ఎంత తినగా ఉంటాయి. మహిళలకు బస్సులలో ఫ్రీగా ఇచ్చిండ్రు, సంతోషం, బాగానే ఉంది, దాన్ని ఎవరు కాదంటారు. కానీ దానివల్ల ఆటోలకి ఇలా రూపాయి గిరాకీ లేకుండా పోయింది. ఈ ఆటో నడిపితే నాకు ఒక నెలకు 15,000 రూపాయలు వస్తాయి, 20,000 రూపాయలు వస్తాయి, నేను ఒక ఇల్లు కిరాయి కట్టుకోవచ్చు, నా కొడుకును ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు అని చెప్పి కళ్ళు కంటాడో, ఓ ఇల్లు కట్టుకుంటే లోన్ తెచ్చుకొని నేను 5,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కడతా అంటాడో. ఇవాళ అర్ధాంతరంగా లక్షల మంది ఆటో డ్రైవర్లు కిరాయిలకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. సూసైడ్ చేసుకుంటారు. అంటే సూసైడ్ చేసుకునేటువంటి ఆటో డ్రైవర్లకు వాళ్ళకు ఒక హామీ ఇచ్చిండు ఆయన, నెలకు 1,000 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి. ఇంతవరకు ఇచ్చింది ఎప్పుడైనా ఆటో డ్రైవర్ మీరు అడగండి. ఒక్క ఆటో డ్రైవర్కి కూడా 1 రూపాయి ఇవ్వలే. మనమేమంటాం, ఇవాళ నువ్వు ఏ హామీలు అయితే ఇచ్చినావో ఒక్క హామీ కూడా నువ్వు అమలు చేస్తలేవు. కానీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అంటే ఎట్లా నమ్మాలి అని చెప్పి మనం అంటున్నాం. ఇలా మనం అనేది మనిషికి బంగారం కావాలన్నా బట్టలు కావాలంటే ఏం కోరుతాం? మనం బంగారం కావాలని కోరుకోం, బట్టలు కావాలని కోరుకుంటాం. మేమేమంటున్నాం, ఇవాళ సుందరీకరణ చేయి. ఇది ఒక మీరు ఎక్కడో పోయి సియోల్ నగరంలో చూసి వచ్చిందో ఇంకో నగరంలో చూసి చేయి. కానీ మొట్టమొదటిగా మా తాగే నీళ్ళల్లో వచ్చే డ్రైనేజ్ వాటర్ ఆపే పైప్ లైన్ల పని చెయ్యి. మా మురికి కాలువలు పారి దుర్గంధం పారేటువంటి ఆ మురికి కాలువకి పైసలు ఇయ్యి. ఇప్పటికీ రామరెడ్డి నగర్లో చూసినా ఇప్పటికీ సిమెంట్ రోడ్లు ఇప్పటికి రోడ్లు చాలా దగ్గర. నేను అంటున్నా, రోడ్లు వేయి, ఫస్ట్ మురికి కాలువలు కట్టు, ఈ తాగే నీళ్ళకు పైప్ లైన్లు వేయి, మంచినీళ్ళు వచ్చినట్టు చేయి, ఆ నీళ్ళు కూడా కొంచెం ఎక్కువ టైం వచ్చినట్టు చేయి. గవ్వి చేసే శాత కాదు, కానీ నువ్వు గిది చేసే ప్రయత్నం చేస్తాను. అందుకనే వ్యతిరేకించడం. 3 నెలలు ఐటమ్ మీద కొట్లాడినాం, 4 రోజులు 2 నెలలు మీ మూసీ నది మీద కొట్లాడినాం. ఈ కొట్లాడుతున్నాం. నిన్న మొన్న కూడా కొట్లాడొచ్చిన పాపం ఇంకా జవహర్ నగర్ ఉంటుంది. జవహర్ నగరు ఎవరుంటారో మీకు తెలుసుగా, మీకు చుట్టాలు కూడా ఉంటారు అక్కడక్కడ. జవహర్ నగర్ కానీ బీజార్ నగర్ కానీ లేకపోతే బాలాజీ నగర్ కానీ ఎవరెత్తారు అక్కడికి? కన్నగడ్డ ఉపాధి కల్పించకపోతే కనిపెంచిన అమ్మా నాన్నని అక్కడనే వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని వచ్చేవాళ్ళే బాలాజీ నగర్లో గుడిసెలు వేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు ఎంత వేసుకుంటారు? 40 గజాలు 50 గజాలు వేసుకుంటారు. వాళ్ళు 40 గజాలు 50 గజాలు. మేమేమంటున్నాం, నీ బంజారా హిల్స్లో నీ హైటెక్ సిటీలో ఒక్కొక్క ఎకరము 100 కోట్ల విలువ అవుతుంది. ఒక్కొక్క ఎకరం 100 కోట్ల విలువ అవుతుంది. ఒక్కొక్కడు 20 ఎకరాలు 30 ఎకరాలు 100 ఎకరాలు కబ్జా పెడుతున్నాడు. 1000 కోట్ల రూపాయలు భూములు కబ్జా పెడుతున్నాడు. కానీ గరీబోడు వేసుకునే గుడిసే 40 గజాలు మాత్రం వాడు కూల కొట్టిపోతా అంటాడు వాడు. నేను మొన్న పోతే ఎంత హృదయవేదకరమైన పరిస్థితి అంటే, ఒక ఆమె ఉంటుంది, ఆమెకు పెరాలిసిస్ వచ్చింది, భర్త లేడు, 3 ఆడపిల్లలు. 20 ఏళ్ళ క్రితం వచ్చింది ఆమె. 20 ఏళ్ళ నుంచి ఆ బిడ్డల్ని పెళ్ళిళ్ళకి వచ్చారు. ఒక్కరి పెళ్లి కాలే, ఒకరు 30, ఒకరు 32, ఒకరు 30. కన్న తల్లి అన్నం పెట్టి పెంచింది, కానీ కన్న తల్లి పెళ్లి చేయలేకపోతుంది. ఆ 3 కొంచెం పెద్దగా అయ్యి, నేను ఇక మేము పెళ్ళిళ్ళు చేసుకోమమ్మా అని చెప్పి వాళ్ళు దవాఖాల్లో పనిచేస్తారు, వాళ్ళు కంపెనీలో పనిచేస్తారు. కట్టగా చిట్టీలు వేసుకుంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు వచ్చింది. ఆ 2 లక్షలు 3 లక్షల రూపాయలు పెట్టి ఏం చేసిండ్రు, కొంచెం ఒక స్లాబ్ వేసుకుందాం. ఇంత ఎన్ని గజాల? 40 గజాల. 40 గజాలు నేను ఇల్లు కట్టుకుంటానా? 40 గజాలు ఇల్లు కట్టుకుంటానా? ఇంకా బాలాజీ నగర్ ఉంటాడు, నాలంటూ ఉంటాడా? బాలాజీ నగర్లో ఉంటున్నామంటేనే 40 గజాలు ఇంట్లో ఉంటున్నామంటేనే దిక్కులేనుడై తప్ప ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ ఉండడు. అది కట్టుకుంటే దాన్ని కూలగొట్టిపోయింది వాడు కళ్ళ ముందే. అని అన్న మాట ఏంటంటే, అయ్యా కూలగొడితే కానీ నీ కాలు మొక్తా, నా బీరువా తీసుకొని, నా స్టవ్ తీసుకుపోని, నా బియ్యం తీసుకుపోయినట్టు కూడా వినలేదు. అంటే ఎంత కనికరం లేకుండా ఎంత దుర్మార్గం వ్యవహరిస్తుందో ఒకసారి చూడండి. ఇవాళ నేను సాయంత్రం పోతున్నా అక్కడ పాదయాత్రకి. ఇట్లాంటి కోకొల్లలు. నేను ప్రభుత్వం అంటే కన్నీళ్ళు చూసేదనుకుంటా, ఇల్లు కట్టించేదనుకుంటా, ప్రజలకు ఇంత మేలు చేసేదనుకుంటా, కానీ ప్రజల ఇళ్లను కూలగొట్టుని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడ.
ప్రజల ఇళ్లను కూలగొట్టోడు ముఖ్యమంత్రి కాడు, కట్టించినోడు ముఖ్యమంత్రి. కన్నీళ్లు పెట్టించినోడు ముఖ్యమంత్రి కాదు, కన్నీళ్లు తూచినోడు ముఖ్యమంత్రి. ఇవి కోకొలలో ఉన్నాయి. అయినా నాలాంటోడు కొట్టాడుతూనే ఉన్నా కానీ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మీ అండ మీ సపోర్ట్ కూడా తీసుకుంటా అని చెప్పి మీకు మాటిస్తున్నా. రెండవది, ఈ అధికారం చారీ చెప్పిండు కదా, అంటే అడక తినే కాడ ఉండదని చారీ అందరూ చెప్పింది కదా. రాజకీయాలు మాట్లాడిన మీ వక్తల పేర్లు అని చెప్పలేదు కానీ ఉండదు. మరి అవి చెప్తే నాలాంటోడు చెప్తే మంచిది కాదు, ఎక్కువ తక్కువ. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఆకలి తెలిసిన వాడు, దుఃఖాన్ని అనుభవించిన వాడు లీడర్ అయితే తప్పకుండా కొంత పట్టించుకునే అవసరం ఉంటుంది. కానీ ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడే నీకు 100 కోట్లు ఉన్నాయా, నీకు 50 కోట్లు ఉన్నాయా అని లెక్కలు కట్టి టైం కట్టడం తీసుకొచ్చి పెడతాను. మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. మరి వాళ్ళకు ఖర్చు పెట్టినోడికి 50 కోట్లు ఖర్చు పెట్టి వచ్చినోడికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎంపీ అయ్యేటోడికి వాళ్ళకి ఏం యావం ఉంటుంది, ఏం ధ్యాస ఉంటుంది? వాళ్ళ యావ ఖర్చు పెట్టినది సంపాదించుకోవాలి, మళ్ళీ ఖర్చు పెట్టడానికి మళ్ళీ సంపాదించుకోవాలి, ఇవే ఉంటాయి కదా. ఇవాళ నీ స్వయంభూ నీదేనా ఓటు అది కరిగిపోయేది కాదు. కరిగిపోయేదా ఓటు? అది కరిగిపోయేది కాదు, అది ఇంకొని అడుక్కునేది కూడా కాదు. అది నీది. నువ్వు కనుక మా వాడిని మా ఎల్లాయని గెలిపించుకోవాలి, మా పుల్లయ్యని గెలిపించుకోవాలి, మా చారిసామి గెలిపించుకోవాలి అంటే దానికి అడ్డం ఉంటాడే చెప్పండి. హక్కు నీ దగ్గర పెట్టుకొని, ఆ అస్త్రం నీ దగ్గర పెట్టుకొని నువ్వు మా రాజ్యాధికారం రావాలి, మాకే రావాలంటే ఎట్లా వస్తుంది? చారిదా ఓటేసుకో వస్తుంది అంటున్నా. నీ కార్పొరేటర్ పదవి, నీ ఎమ్మెల్యే పదవి, నీ ఎంపీ పదవి అమ్మ ఇస్తే వచ్చేది కాదు, నానవిస్తే వచ్చేది కాదు, మార్కెట్లో కొనుక్కుంటే వచ్చే సరుకు కాదు. మీరు ఆత్మను ఆవిష్కరించి మీరు ఓటు వేస్తే వచ్చేదే ఆ ఎమ్మెల్యే పదవి. నా భాషలో చెప్పాలంటే నీ ఓట్లకు పుట్టింది ఆ ఎమ్మెల్యే పదవి, నీ ఓట్లకు పుట్టింది నా ఎంపీ పదవి. నా బాలాజీ నగర్ ఉండే వాళ్ళకు 2,000 రూపాయలు అయితే ఇప్పుడు వస్తానే కదా అనుకుంటున్నాకు, 5,000 రూపాయలు అయితే ఇప్పుడు వస్తానే కదా అనుకుంటున్నాను. నువ్వు ఏం మార్చాలి పాపం? వాళ్ళకు ఉప్పుకో పప్పుకో అక్కడికి అనుకుంటారు. కానీ ఎక్కడ తీసుకురావాలి? ఉప్పుకో పప్పుకో అక్కడికి వస్తాయన్న పైసలు కూడా తీసుకోవాలి. మరి అయ్యో సొత్తు కాదని చెప్పి అనుకోవాలి. వాడు ఒకవేళ ప్రమాణం చేయమంటే చేయాలి, మీద లోపల ఒక ప్రమాణం చేసుకోవాలి, మళ్ళీ నీ బిడ్డకైనా ఓటేసుకోవాలి. గా పంచాయతీ గా చైతన్యం వచ్చినాడు, గా సోయి వచ్చినాడు, నిన్నెవ్వడు ఆపలేడు, గుర్తుపెట్టుకోడు. ఇవాళ ఈ రాష్ట్రంలో 52% ఓట్లు, 35% వచ్చినోడే ప్రభుత్వం అయితే తెలుసా మీకు? 35, 36, 37% అయితే ఓట్లు. నువ్వు 52 ఉన్నావు కదా, 52 అవుతున్నావు కదా, మరి ఎందుకు చేసుకోలేకపోతున్నావు? దరఖాస్తు పెట్టి దండం పెట్టద్దు, గుర్తుపెట్టుకోండి. మేము అనుకున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు మాట్లాడుతున్నప్పుడు మేము 25 ఏళ్ళుగా అందరి వాడిగా అందరితో లీడర్గా అయినాం. మీరు అంటున్నారు 100% మాలాంటి వాళ్ళం ఎవరి పక్షాన ఉంటాం? పేదోళ్ళ పక్షాన ఉంటాం, అనగారిన ప్రజల పక్షాన ఉంటాం, బస్తీ వాళ్ళ వైపు ఉంటాం మేము. అందుకని మీరు దయచేసి చెప్పడం ఎంత ఇంపార్టెంటో ఆచరించడం కూడా అంత ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరిని నిందించవద్దు. మీరు వాళ్ళని తిట్టాలి, ఎందుకు తిట్టాలి చెప్పండి? నీకు నువ్వు తిట్టుకోవాలి, మనకు మనం తిట్టుకోవాలి తప్ప ఎవరిని తిట్టద్దు. కాబట్టి నేను మీ అందరికీ 2 మాటలు, అంటే మీరు నాకు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చి నాకు సంఘీభావం కూడా చెప్పినట్టు కనబడుతుంది. ఇలా మీ వీఆర్ విత్ యూ అన్నా అంటున్నారు చూసిన. ఎస్, ఇవాళ లేకపోతే ఎక్కడ హుజరాబాద్ మీకు ఇక్కడ వద్దా? నేను ఇక్కడికి వచ్చి మా రాజిరెడ్డి సాబ్ ఇక్కడనే ఉన్నాడు, మా బావగారు ఆయనే. నేను ఇక్కడికి వచ్చి 35 ఏళ్ళు అవుతుంది, 35 ఏళ్ళు ఇక్కడికే వచ్చి. కానీ నన్ను కూడా బయటోడు అన్నారు. హైదరాబాద్ బయటోడు ఎక్కువ ఉంటాడా, మా లోకల్లో ఎక్కువ ఉంటారే? ఎక్కడ లేకుంటారు, అంతా బయట.
అంటే 35 ఏళ్ళ నుంచి ఉన్నాను కూడా నన్ను బయట అన్నారు. అంటే ఎందుకంటాడు అంటే దుర్మార్గం ఓడగొట్టాలని. కానీ నేను అనుకున్న ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకంతో వచ్చినవాడిని కాబట్టి నా ముఖం ఇంటింటికి ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు, కానీ నా ముఖం పరోక్షంగా అందరికీ తెలుసు అని చెప్పి అనుకున్నాను. నేను 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడుతున్నాను, 5 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేస్తుంది. అన్నిటికంటే చాలా గుర్తుండే కాలం కరోనా కష్టకాలం. గప్పుడు నేను లేని టీవీ లేదు, రోజు ప్రతి నిత్యం నా ముఖం టీవీలో కనపడేది. ప్రజలారా భయపడకండి, ధైర్యమే దీనికి మందని చెప్పేది, దుఃఖపడకండి చెప్పేది. చనిపోయినటువంటి శవాలను మీరు తీసుకుపోకపోతే నాలాంటి దగ్గరుండి దాన్ని ఖండన చేసే సందర్భాలు ఉన్నాయి. భర్త చచ్చిపోతే భార్య రాలే, భార్య చచ్చిపోతే భర్త రాలే. గా కాలంలో 3 ఏళ్ళు నేను దాంట్లో పనిచేసిన. కాబట్టి నేను తెలియని కుటుంబం ఉంటాడా, తెలియని మనిషి ఉంటాడా? మీరు అన్నట్టుగా ఈటల అంటోడు ఇంతకుముందు సాయి చెప్పినట్టుగా 12,000 గ్రామాలుగా ప్రతి ఇంటికి అంతో ఇంతో గింత పిల్లగాడు కాంచబోదు ముసలి వరకు ఎవరు పోతారా అంటే ఆంధ్రలో పోతున్నా అంటారు. పరిచయం ఉన్నది. తప్పకుండా ఒకనాడు మీ ఆలోచనని ఫుల్ఫిల్ చేసే బాధ్యత నా మీద కూడా ఉంటుంది. అందువల్ల మీరు దయచేసి మంచిగా ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఎట్లయితే ఆశీర్వదించిండ్రో అండగా ఉన్నారో రాబోయే కాలం అండగా ఉండండి. జేజమ్మతో అయినా కొట్లాడతా గుర్తుపెట్టుకోండి. కొట్లాడదు ఇంకొక రక్షణ లేదు, ఇవ్వంతోనే కొట్లాడతాను. నాకేం భయం ఉంటే చెప్పు, 4 ముఖ్యమంత్రితో కొట్లాడని చెప్పి 4 ముఖ్యమంత్రితో కొట్లాడి నేనప్పుడు నా బతుకంతా కొట్లాడనే అవుతుంది, నా బతుకంతా కొట్లాడుతుంది. కానీ నాకు ఒక తృప్తి మాత్రం ఉంది, ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడుతున్నందుకు, ప్రజలు ఆదరిస్తున్నందుకు మాత్రం చాలా గర్వంగా ఉంది. నిన్న మొన్న కూడా సోషల్ మీడియా చూసిన ఎంత గొప్ప బిడ్డ నువ్వు గిట్లు ఉండాల్సి ఉండే బిడ్డ. ఎస్ ఉంటా, తప్పకుండా ఎక్కడ పోదు. నాకు తెలిసి ఏదో కుట్ర చేసిన ఒకసారి నన్ను ఓడగొట్టింది, కానీ నేను ఎన్నడూ ఓడిపోలే. వాస్తవంగా నా మొత్తం 25 ఏళ్లలో 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. మొన్న మీ దయతోటి ఎంపీ కూడా గెలిచిన. ఒక్కసారి మాత్రం ఓడిపోయింది, ఎందుకంటే నేను నమ్మి బయట తిరిగిన ఇక్కడ ఆగం చేసాను. 2 దిక్కులు పోటీ చేస్తే అక్కడ గెలుస్తాను వీళ్ళు అక్కడ గెలుతాను ఇక్కడ వీళ్ళు, ఇట్లా అనుకొని కథం పట్టించిండు. అయినా దాని నుంచి గుణపడం వచ్చి దెబ్బకు మలకాయి రచ్చిపడ్డా, మరి ఇక్కడ కూడా సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. తప్పకుండా మీరు గర్వపడే బిడ్డలాగా పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటా అని మాటిచ్చిన గట్లే మీకు పనిచేస్తా అని చెప్పి మీ సమస్యలను కూడా ప్రస్తావించడంలో, మీ రాజకీయపరమైన ఆలోచనని కూడా ఫుల్ఫిల్ చేయడంలో మీకు తోడుగా ఉంటా అని చెప్పి మనం చేస్తూ తెలుసుకున్నాం. వారికి మద్దతు